హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. నెక్స్ట్ వీక్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసాను, ట్రై చేస్తాను. ఎవ్రీ సండే నేను మీకు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి వచ్చే వారం అని చెప్పిన వీడియో పెడుతుంటాను, మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ వీక్ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి యూఎస్ మార్కెట్స్, అవి ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ వీడియోలో డవ్, S&P అండ్ నాస్డాక్ 500 ఈ మూడు ఇండిసెస్ వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు, ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ ఏమైనా డవ్ ఈ 3 ఇండిసెస్ కిందకి వెళ్ళే అవకాశం ఉందా అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ వీడియోలో మనం చెక్ చేసుకోవాల్సింది లాస్ట్ వీక్ ఏమైందని ఒకసారి చెక్ చేసుకుందాం. లాస్ట్ వీక్ మీకు డవ్ మండే మండే ఓపెనింగ్ నుంచి మండే అంటే ఫ్రైడే రోజు క్లోజింగ్కి తీసుకుంటే -283 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నాస్డాక్ కంపోజిట్ ఏమో +600 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. S&P 500 +50 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. రెండు ఏమో అప్లో క్లోజ్ అయినాయి, డవ్ ఏమో డౌన్లో క్లోజ్ అయింది. సో మనకి మెయిన్ ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ వీక్ ఏమైనా మళ్ళీ 52 వీక్స్ ఆల్ టైమ్స్ హైస్కి ఇవి టచ్ అయ్యే అవకాశం ఉంటుందా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియోలో మనం చెక్ చేసుకోవాల్సింది 19,863 ఇది లెవెల్ కదా, మొన్న ఫ్రైడే రోజు టచ్ అయింది. అది టచ్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది, అది క్రాస్ అవుతుందా లేదా అని. లేదా డవ్ తీసుకుంటే 45,167 లెవెల్ ఉంది, అసలు అక్కడ వరకు వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. S&P 500 6163 ఒక లెవెల్ ఉంది, అక్కడ వరకు వెళ్తుందా లేదా అన్నది చెక్ చేయాలి. కానీ ఇక్కడ వరకు చూసినప్పటి వరకు ఆల్ టైమ్ హైస్ దీనికన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ ఏమైనా టీసీఆర్ లెవెల్ కన్నా, టీసీఆర్స్ ఇప్పుడు ఇస్తున్నాను, ఆ టీసీఆర్ కన్నా కింద ఉంది డవ్ అయితే. నాస్డాక్ అండ్ S&P 500 టీసీఆర్ కన్నా పైన ఉంది కాబట్టి వాటికన్నా టీసీఆర్ కన్నా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుందా, క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా అనేది మనం ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ డవ్ జోన్స్ తీసుకుందాము. డవ్ జోన్స్ మనకి ఫ్రైడే రోజు క్లోజ్ అయింది 44642 దగ్గర క్లోజ్ అయింది, అంటే -123 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది, 123 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. డవ్ జోన్స్ టీసీఆర్ వచ్చి 44,925, అది టీసీఆర్ కన్నా కింద క్లోజ్ అయింది, అంటే క్లోజ్ అయింది 44,642 దగ్గర క్లోజ్ అయింది. సో అది దానికి 45,073 దాని ఆల్ టైమ్ హై టచ్ అయింది, అది ఒక 3-4 డేస్ బ్యాక్ టచ్ అయింది. సో అది దాన్ని దాటుతుందా నెక్స్ట్ వీక్, లేదంటే 44,925 కన్నా కింద ఉంది కాబట్టి అది ఇంకా కింద కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి, హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండికేట్ ఏం చేస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ అన్ని పైనే ఉన్నాయి, హెవీ వెయిట్స్ అన్నీ అప్ ట్రెండ్లోకి వచ్చున్నాయి. ఆల్మోస్ట్ లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్న డవ్, నాస్డాక్ 500 అవైతే ఆల్మోస్ట్ 1.5-2 మంత్స్ నుంచి కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఎప్పుడైతే జపాన్ ఎన్ క్యారీ ట్రేడ్ అని మన ఛానల్స్ అన్నీ దాన్ని పెద్ద పడిపోతాయి, కొలాప్స్ అవుతాయని యూఎస్ మార్కెట్స్ అంటున్నప్పుడు అప్పటి నుంచి దీనికి అప్ ట్రెండ్ మొదలైందని, అప్ ట్రెండ్ మొదలవుతుందని కూడా చెప్పింది మనమే ఫస్ట్ చెప్పాం. అక్కడి నుంచి ఇప్పటివరకు ఆగకుండా పెరుగుతూ వస్తున్నాయి. ఈ వారం పడిపోయే అవకాశం ఉంటుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలంటే దీంట్లో కనీసం ఇక్కడ మేము చూపిస్తున్న హెవీ వెయిట్స్లో మినిమం 2-3 కానీ టీసీఆర్ కానీ బ్రేక్ అయితే అప్పుడు కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదంటే 45,124కి వెళ్ళే అవకాశం ఉంటుంది, చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ నేను టీసీఆర్ ఇక్కడ ఇచ్చినా కాబట్టి ఈ టీసీఆర్ ఒకటి చూసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్న చార్ట్ చూస్తున్నారు, హెవీ వెయిట్ స్టాక్స్ చూస్తున్నారు కదా, వీటితో మినిమం ఒక 2-3 కానీ టీసీఆర్ కన్నా కింద కానీ తక్కువ వస్తే మీకు కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే టీసీఆర్ క్రాస్ అయితే మాత్రం పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నాస్డాక్ ఇక్కడ మీరు చూసుకుందాం, నాస్డాక్ టీసీఆర్ 19,255, అది క్లోజ్ అయింది 19,863 దగ్గర హై టచ్ క్లోజ్ అయింది మీకు 19,734 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ 19,859 దగ్గర క్లోజ్ అయింది చూడండి, ఇక్కడ 159 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఫ్రైడే రోజు. సో దాని చార్ట్ ఇక్కడ ఇచ్చున్నాను, దాని వెయిటేజ్ స్టాక్స్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి, దాని చార్ట్ ఇది, దాని వెయిటేజ్ స్టాక్స్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు, దీన్ని చూడండి అన్నీ అప్లోనే ఉన్నాయి. సో ఇది కిందకి కనీసం మైక్రోసాఫ్ట్ కానీ, లేదంటే నివేడియా కానీ, లేదంటే అమెజాన్ కానీ, లేదా యాపిల్ కానీ, ఇటువంటివి కానీ ఒక 2-3 కానీ కిందకు వస్తే అప్పుడు డవ్ అండ్ నాస్డాక్ 2 కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఇదే అప్ ట్రెండ్ కొంచెం పైకి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు వాచ్ చేసుకోవాల్సింది నేను ఇచ్చిన టీసీఆర్ లెవెల్స్ ఏదైతే ఇచ్చానో అది వాచ్ చేసుకోండి. 19,255 కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఇది వాచ్ చేసుకోండి. ఇంకా పైకి వెళ్ళాలంటే మీకు 19,863 ఇంకా ఫర్దర్ క్రాస్ అవ్వాలి, అది అవుతుందా లేదా రేపు చెక్ చేసుకోండి, ఎస్పెషల్లీ మండే. తర్వాత S&P 500 తీసుకుందాం, దీని టీసీఆర్ వచ్చి మీకు 6040 దాని టీసీఆర్, అది మీకు క్లోజ్ అయింది మీకు 6099 దగ్గర క్లోజ్ అయింది.
అది 6099 దాటుతుందా రేపు, లేదంటే అది బ్రేక్ అవుతుందా, దానికన్నా కిందే ఉంటుందా, టీసీఆర్ ఎవరికి వెళ్ళి కేసీఆర్ కన్నా కింద ఉంటుందా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు క్లోజ్ అయింది మాత్రం మీకు 6090 దగ్గర క్లోజ్ అయింది, ప్లస్ 15 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఫ్రైడే రోజు. సో రేపు మనకి మండే కానీ ట్రేడింగ్ కానీ స్టార్ట్ అయితే 6040 కన్నా కిందకి వెళ్తే టీసీఆర్ బ్రేక్ అయినట్టు, అది కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది, అది చెక్ చేసుకోండి. సో ఈ మెయిన్ మీరు వాచ్ చేసుకోవాల్సింది. ఈ వీడియోలో నేను స్పెసిఫిక్గా మీకు టీసీఆర్స్ ఇచ్చున్నాను ఆఫ్ ఆల్ ద 3 ఇండస్ట్రీస్వి. వాటి పైన కానీ ఉంటే పెరుగుతుంది, వాటికైనా కింద ఉంటే తగ్గుతుంది. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ట్రేడ్ డెసిషన్స్ అంటే మనకేముండవు, అంటే అక్కడ ఉన్న వాళ్ళకు ఉంటే, అక్కడ కొంతమంది నాకు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పాను నేను. కానీ ఇక్కడ మీరు దీన్ని చూసి మీరు మన ఇండియన్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని చూసుకోవాల్సింది ఏంటంటే దీని ఇన్ఫ్లుయెన్స్ మన మార్కెట్ మీద ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. అది నెక్స్ట్ వీక్ అంతగా డౌన్ ఉందనుకోండి, డౌ నాస్డాక్ S&P 500 మనకు కూడా కిందకు ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వీటి పొజిషన్స్ చూసుకునేదను వీటి టీసీఆర్ కన్నా కిందగానే ఉన్నాయా లేదా మార్నింగే మీకు తెలిసిపోద్ది. డౌ నాస్డాక్ S&P 500 3 కానీ చూస్తే ఈ ఫ్యూచర్స్ కన్నా కిందగానే ఉంటే మీకు మార్నింగ్ దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ మార్కెట్ మంది కూడా ఫ్లాట్ గానో డౌన్ గానో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇది ఇక్కడ చార్ట్ మీరు చూసిన S&P 500 చార్ట్. వీటిని చూసుకొని మీరు ట్రేడింగ్ సంబంధించింది కానీ యూఎస్ మార్కెట్స్ని కానీ వాచ్ చేసుకుంటూ ఉండొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు ఈ లెవెల్స్తో పాటు వాటి వాచ్ చేస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి, ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.